పులుసు పెట్టానండి. అది ఎలా చేసానో చూపిస్తా అండి. ఓ పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, రొయ్యలు కూడా ఓ పావు కేజీ వరకు ఉంటాయండి. అలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ రొయ్యలనండి మనం రొయ్యలను ఉడికించుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత రొయ్యలు వేసేయాలి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. ఫస్ట్ రొయ్యలు ఉప్పు, నిమ్మకాయ వేసండి బాగా కడిగాను పసుపు వేసి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసండి ఆ నీరంతా ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. అప్పుడే రొయ్యలు కూరలో వేసుకుంటే బాగుంటాయండి. డైరెక్ట్ వేసేస్తే నీసు వాసన వస్తాయి. ఎప్పుడైనా సరే ఏ కూరలో అయినా సరే ఇలా ఉడికించుకుని వేసుకోవాలి. నీరంతా ఆవిరయ్యే వరకు ఉడికించుకునండి. ఇలా ఉడికించుకున్నవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏ కూరల్లో అయినా కూడా వేసుకోవచ్చు. ఎక్కువ ఉన్నప్పుడు అండి అలా చేసుకోవచ్చు. మొత్తం నీరంతా ఇంకిపోయిన తర్వాత వేరే ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. అదే దాకలో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. మేమైతే కూరలు ఉండే వాటిని దాకలు అంటాము. మళ్ళీ ఆయిల్ వేసుకుని రెండు పచ్చిమిర్చి అయితే వేసానండి నేను. ఆ 2 ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఈ బెండకాయ పులుసు అయితే అండి పచ్చిరొయ్యలు వేసి చాలా బాగుంటుంది. చాలామందికి ఇష్టం అండి ఇది. 1 స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. వేగిన తర్వాత అండి దీనిలో కారం వేసుకోవాలి. నేనైతే ఘాటు ఉందండి ఇది 1 స్పూన్ వేసాను. 1 టీ స్పూన్ అంత కారం వేసాను. ఇంకా కొంచెం కారం కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. 1 స్పూను మసాలా పొడి కూడా వేసాను. ఇవి ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, చెక్క మిక్సీ చేసిందండి. మామూలుగా చికెన్ వాటిలో వేసుకుంటాం కదా, అదే నేను ఇందులో వేసేసాను మసాలా పొడి. ఇప్పుడు చింతపండు వేసేసుకోవాలి. కారం వేసిన తర్వాత అండి ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచొద్దు, కారం మాడిపోతుందండి. కారం వేసిన తర్వాత ఒకసారి కలిపేలాగా మనం పులుసు వేసేసుకోవాలి. పులుసు చూసుకుని వేసుకోవాలండి. ఆ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పట్టేస్తుంది. కానీ మనం ఈ వేసుకుని అండి నీళ్ళు చూసుకుని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకోకూడదు. బెండకాయలు ఉడికే వరకు మనకు గుత్తంగా వచ్చేటట్టు నేను 2 చిన్న టీ గ్లాసులంత వాటర్ పోసాను. 2 గ్లాసులంత వాటర్ పోసానండి. అందులో మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఇలాగా ఒక పొంగు వచ్చిన తర్వాత అండి బెండకాయలు వేసేస్తున్నాను. బెండకాయలు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు అండి. కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. మనం రొయ్యలను చూసుకుని వేసుకుంటే మనకి కూర అనేది టేస్ట్ ఉంటుంది. రొయ్యలు మరీ కొన్ని వేసుకుని బెండకాయలు చాలా ఎక్కువ వేసేసుకున్నా కూడా అంత బాగుండదండి కూర. ఈ రొయ్యలు మన ఉడికించి పెట్టిన రొయ్యలు వేసేస్తున్నాను. ఒక పొంగు వచ్చిన తర్వాత సగం ఉడికిన తర్వాత వేసుకోవాలండి బెండకాయ. ఎందుకంటే రొయ్యలు గట్టిగా అయిపోతాయి. అందుకే సగం బెండకాయ ఉడికిపోయిన తర్వాత ఈ రొయ్యలు వేసేసుకోవాలి, సరిపోతుంది.
మూత పెట్టేసుకోవాలి. టమాటాలు కూడా నేను మిక్సీ పట్టానండి. 2 టమాటాలు వేసుకుంటే ఈ కూరకు సరిపోతుంది. మిక్సీ పట్టేసి వేసేస్తున్నాను. మీకు నచ్చితే టమాటాలు వేసుకోండి, లేకపోతే మామూలు చింతపండు పులుసుతోనే వండేసుకోవచ్చు. టమాటా వేస్తే అండి ఆ పులుపు అనేది కొంచెం తగ్గి అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. పులుసు ఎప్పుడైనా ఇలా గుత్తంగా ఉండేటట్టు వండుకోవాలండి, దగ్గరికి రావాలి. అప్పుడే మనకి బెండకాయ పులుసు బాగుంటుంది. దగ్గరికి వచ్చేసే వరకు మూత పెట్టేసుకుని ఉంచుకునండి, మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు దగ్గరికి రావాలి పులుసు. కొద్దిగా మసాలా పొడి వేస్తున్నాను. మళ్ళీ కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. మరి నీళ్ళు లాగా ఉంటే బాగోదు. ఇంకా అయిపోయిందండి, దించేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.